కొండారెడ్డి బురుజు. గతంలో కర్నూలు కోట లేదా కందనవలు కోట చుట్టూ 4 బురుజులుండేవి. అందులో ఒకటే ఈ కొండారెడ్డి బురుజు. మిగతా 3 శిథిలమైన నేటికి చెక్కు చెదరకుండా ఒక్క కొండారెడ్డి బురుజు మాత్రమే నిలిచింది. కర్నూలు ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది కొండారెడ్డి బురుజు. దీనినే కర్నూలు కోట అని కూడా పిలుస్తారు. నగరం నడిబొడ్డున పాత బస్టాండ్ ఏరియాలో ఉంది. నగరంలో ఎక్కడి నుంచైనా 10 రూపాయలిచ్చి ఈ బురుజుకు చేరుకోవచ్చు. బురుజు మొత్తం ఎర్రటి ఇసుకరాళ్లతో నిర్మించబడి ఉంటుంది. దీని పైకెక్కి చూస్తే నగరం అంతా సుందరంగా కనిపిస్తుంది. కర్నూలు కోటను రాయలసీమను పాలించిన విజయనగర రాజులలో ఒకరైన అచ్యుతరాయలు క్రీస్తు శకం 16వ శతాబ్దంలో నిర్మించాడు. ఆ తర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే దొంగను కోటలో బంధించటం వల్ల అది కొండారెడ్డి బురుజుగా మార్పు చెందింది. విజయనగర పాలకులు యుద్ధతంత్రంగా శత్రువుల రాకను పసికట్టేందుకు ఈ బురుజును ఎర్ర రాతితో ఎత్తుగా నిర్మించారు. కొండారెడ్డి బురుజులో ప్రస్తుతం ఎత్తైన స్తంభం ఒకటి ఉంది. అదే కర్నూలు నగరానికి తలమానికం అయింది. ఈ బురుజు నుంచి 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న గద్వాల కోట వరకు ఒక రహస్య సొరంగ మార్గం ఉంది. తుంగభద్రా నది కింద నుంచి సొరంగం ఉండేదని, గద్వాల సంస్థానాధీశులు ఈ సొరంగాన్ని వాడేవారని కథనం. 1901వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం ఈ సొరంగాన్ని మూసేసింది. శిథిలమైన 3 బురుజుల్లో ఒకటి విక్టరీ టాకీస్ వద్ద ఉంది. దీనిని ఎర్ర బురుజు అంటారు. అందులో చిన్న ఎల్లమ్మ, పెద్ద ఎల్లమ్మ దేవతల ఆలయాలు, గోడలపై చిన్న చిన్న బొమ్మలు మనం గమనించవచ్చు. మిగిలిన 2 బురుజులు తుంగభద్ర నదీ తీరానికి ఆనుకుని ఉన్న కుమ్మరి వీధి దాటాక సాయిబాబా గుడి వద్ద ఉన్న బంగ్లా పక్కనున్నాయి. ఈ బురుజులపై సైనికులు శత్రువులు నది దాటి రాకుండా పహారా కాసేవారట. చూసారా కొండారెడ్డి బురుజుకున్న చరిత్ర? ఎంత ఆశ్చర్యంగా ఉంది, అద్భుతంగా కూడా ఉంది కదా. ఇలాంటి అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చూడాలి, తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం, దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని, సూచనను కూడా మాకు అందించడం.